బెదిరిస్తున్నా. బెదిరించమంటావా? మిత్రా, ఇప్పుడు ఈ రాజ్యం నాది. ఇక నీ స్థానం ఇది. రా. అందుకు ఆ గౌరవం. లారీ దిగు. ఎప్పుడే లారీకి డ్రైవర్ నేనురా. కనకపు సింహాసనం మీద సునకం కూర్చోకూడదురా. ఓనర్ గారు కూర్చోమన్నారు, మధ్యలో నువ్వేంటాయి? రుద్రయ్య, రుద్రమరాజు. అలాగే, కానీ నువ్వు ఒక హంతకుడు నా కంపెనీలో డ్రైవర్ గా ఉండాలని వీల్లేదు. నేను హంతకుణ్ణి కాదని కోర్టు చెప్పింది. అయినా సరే నా దృష్టిలో నువ్వు హంతకుడివే, అందుకే నేను ఉద్యోగం తీసేస్తున్నా. నువ్వెవడు నన్ను తీసేయడానికి? నేను ఈ లారీకి ఓనర్ని. కాదు, దున్నేవాడిదే భూమి, తొక్కేవాడిదే రిక్షా, తోలేవాడిదే లారీ. నేను సంస్కారం ఉన్నవాడిని. ఇంటికొచ్చిన వాడిని బయటికి పొర్రా పిచ్చిన కుక్క అని చెప్పకూడదు కదా. వచ్చారు, కాఫీ తాగారు, వెళ్ళండి. కాలు మొక్కిన గాని కాదన్నావు. నువ్వు నా లెక్క ముండోనివే, గదే నాకు నచ్చింది. కానీ మారాలి తమ్మి, మారి తీరతావు. వస్తా తమ్మి. రేపు పొద్దున కల్లా నువ్వు ఈ ఏరియా ఖాళీ చేయాలి. దుర్గా, ఇది నా ఏరియా, అనవసరంగా ఇంటర్ఫేర్ కాకు. ఖాళీ చేస్తావా లేదా? నీకు అదేగా చెప్తున్నా. ఖాళీ చేస్తావా లేదా? అదేగా చెప్పే. చిన్న ఎలా పెద్ద చేయాలా? మా భార్య చేతికి అందరూ చెయ్యి. ఓకే. इसको करो ना, भाग भाग भाई, चल, क्या कर रहे तू? बे चलना. పెట్టాక వీడి పంచిలో బాంబు పెట్టాలి. ఏంటి మనసులో అనుకుంటున్నావు? నేనేం అనుకోలేదే. ఐ నో ఎవ్రీథింగ్. నా కింద బాంబు పెడతావా? మాది రాయలసీమే. పంచాంగం పక్కన పెడితే నీకంటే పెద్ద ఫ్యాక్షనిస్ట్ ని. పంతులు గారు, ఐఎమ్ సారీ సార్. ఈస్ టాకింగ్. అల్లల్లా నేరల్లా అల్లా నేరల్లా ఆగవెసల్లా ఇరుగోళ్ళు పొరుగోళ్ళు తోడుగా వస్తారే నీతో వల్ల. లేదెరిగిన ఊరేగా అన్నో ఓరన్నో ఏముందల్లా, కనాడ బిడ్డలను కాపాడుకోదా నింగి నేల.